తన్నింటే కాలు ఇరిగిపోయింది కోడికి. మనిషి తంతే కాలు ఇరిగిపోతుంది ఆ కోడికి. అట్లా తన్నేసినారు. ఎంతో బాధపడి ఏడుస్తుంది. దానికి మందులు వేసిన, గింజలు పెట్టాను, జెండు బాము, ఆయిల్మెంటు, కంట్లో నీళ్ళు కారుతాంటే కంట్లో మందు వేసిన. గింజలు తింటాంది కొనుక్కొని, పాపం కదా. ఎక్కడన్నా తీసుకుపోదామనుకుంటే ఏమి కుదరలే. ఎత్తకపోతే బాగాలేదని ఎత్తకపోలే. అందుకే ఇంటి దగ్గరే మందులు పెట్టే స్టేట్మెంట్ ఇస్తాను. హాస్పిటల్ పోదామంటే కట్టు కట్టమన్నారు. అందుకని ఇంటి దగ్గరే కట్టు కట్టిపించిన. పండుకొని సన్న గింజలు తింటుంది లేచి. కొంచెము కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే మనిషి అయితే ఎంత బాధపడతారు కాళ్ళు లేకంటే. నోరు లేని జీవం కాబట్టి, మూగు జీవము బాధపడుకొని పనుకొని తింటుంది మేపు. కొంచెం నీళ్ళు తాగి కొంచెం మేపు తింటుంది. అందుకు మందులు వేసిన, మందులు వేసి కట్టుకట్టిన. అదే పెడుతున్నా. అదే మనుషులు అంటే కాలు అంత దెబ్బ తినింటే ఎంత ఇబ్బంది పడుతురు, ఎంత బాధపడుతురు, ఎంత రచ్చ చేస్తురు. నోరు లేని జీవం, మూగ జీవం కాబట్టి పనుకొని బాధపడుకుంటుంది. దానికి మందులు అవి వేస్తాను. మూగు జీవాలు కదా, కొట్టకూడదు కదా వాటిని, పాపం కదా. అదే బాధ మనకుంటే ఎంత బాధపడతామో. మూగు జీవాలను కొట్టగాకండి. అవన్నీ నానక్కయి తింటాయి, మనం ఏం తిన్నాం కదా. అవి కూడా మనతో పాటు అన్నం తినేటైతే చెప్పిన మాట తింటాయి. మనిషి కాదు కదా, మూగు జీవము. ఎట్లా బుద్ధి పడితే అట్లా పోతుంది. చాలా ఇబ్బందులు కదా, పాపం కదా. మూగు జీవాలు కొట్టగాకండి మా. మనం బాగున్నాం, అవి బాగుంటాయి. నోరు లేనేటి కదా, పాపం కదా. మనకు కూడా పాపాలు వస్తాయి.